హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వడియాల రెసిపీ. మిగిలిన అన్నంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాత్రి మిగిలిన అన్నంతో వడియాలు పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మిగిలిన అన్నాన్ని మొత్తాన్ని వేసుకొని పేస్ట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతా సగం గ్లాస్ అయితే వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చేలా చూసుకోవాలి. మీ దగ్గర రాత్రి అన్నం లేకుంటే ఫ్రెష్గా అన్నం కూడా చేసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. వడియాలు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ అన్నాన్ని జల్లెడలో వేసుకొని మొత్తాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. మనం ఏదైతే పాపడికి అన్నం రెడీ చేసామో అది పేస్ట్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకున్న ఈ అన్నాన్ని స్టవ్ వెలిగించుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, స్టవ్ అయితే ఇక్కడ మీడియంలోనే ఉంచండి. ఫాస్ట్గా ఉంచడం వల్ల మాడిపోతుంది మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసినామో. ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక బంగాళాదుంపని వేసుకోవాలి ఉడికించుకొని. ఆలుగడ్డ వేయడం వల్ల మనం ఏవైతే వడియాలు వేసుకుంటున్నామో పెడుతున్నామో ఆ వడియాలు చాలా టేస్ట్గా వస్తాయి. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా వడియాలు పెట్టండి, చాలా రుచిగా ఉంటాయి. చాలా ఆలుగడ్డని ఈ అన్నం పేస్టుని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఏవైనా మీరు మసాలాలు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు యాడ్ చేసిన. మీ దగ్గర ఉంటేనే యాడ్ చేయండి, లేకుంటే స్కిప్ చేయండి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేస్తున్నా. ఇందులో బేకింగ్ సోడా కూడా వేయవచ్చు, కానీ నేను ఇక్కడ బేకింగ్ సోడా లేకుండానే చేసి చూపించిన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా రుచిగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక స్టూల్ పైన ప్లాస్టిక్ పేపర్ పరుచుకొని ప్లాస్టిక్ పేపర్ పైననే నేను వడియాలు వేసుకుంటున్నాను. వడియాలకి ఎండ కూడా అవసరం లేకుండానే మనము ఈజీగా ఫ్యాన్ కిందనే వేసుకొని ఆరబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఫ్లాట్లలో సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎండ ఎక్కడ ఉండలేదు. అందు గురించి ఈజీగానే మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలితో ఈ అప్పడాలని ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం రెడీ చేసి చూపించిన. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఈజీగా పేపర్ నుంచి తీయడానికి వస్తాయి. ఎండకున అవసరం లేకుండానే మనం అప్పడాలని ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అప్పడాలను ఫ్రై చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఒక కడాయిలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఒక అప్పడం వేసి ఒక్కొక్కటి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మీకోసంకి చూపించడానికే కొన్ని వేయింపి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి అన్నం ప్రతి ఒక్క ఇంట్లో మిగిలిపోతుంది. ఆ అన్నాన్ని పారపోయకుండా ఒకసారి ఇలా వడియాలు పెట్టి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. వడియాలు కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఎండ కూడా అవసరం లేకుండానే మనం ఈజీగా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి
ఈ పద్ధతిలో ఇలా మిగిలిన అన్నంతోటి వడియాలు పెట్టి చూడండి. మిగిలిన అన్నంలో ఆలుగడ్డ వేయకుండా కూడా అప్పడాలు రెడీ చేసుకోవచ్చు. మీకు ఆలుగడ్డ ఇష్టం లేకున్నట్లయితే ఈజీగానే అన్నంతోటి అప్పడాలు రెడీ చేసుకునవచ్చు. నేను ఒక వీడియోలో మసాలా అప్పడం మిగిలిన అన్నంతోటే చూయించిన. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. మీకు యూజ్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి, అప్పడాలైతే ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చినాయో ఒకటి తురిచి కూడా చూపిస్తాను. చూడండి, టేస్టీగా వచ్చినాయో. మీకైతే ఈ సౌండ్ వినపడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ మిగిలిన అన్నం బంగాళాదుంపతో ఒకసారి ఈ అప్పడాలని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయినా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.